జంగారెడ్గూడెం పట్టణంలో దొంగలు పెట్టరేగిపోతున్నారు. పట్టణంలోని జేపీ సెంటర్ వద్ద గల ఒక చెప్పుల దుకాణం షట్టర్లు తాళాలు పగలగొట్టి దొంగ లోపలికి వెళ్లి కౌంటర్లో 800 రూపాయలు పట్టుకుని ఉడాయించాడు. అదేవిధంగా పక్కనే ఉన్న చికెన్ షాప్ పై రేకులను బద్దలుగొట్టుకుని లోపలికి ప్రవేశించి కోళ్లను దొంగలించాడు. అలాగే సాలిపేట జంక్షన్ వద్ద గల ఒక కిరాణా దుకాణం షట్టర్లు తాళాలు పగలగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండడంతో షట్టర్లు తెరుచుకోకపోవడంతో దొంగతనాన్ని విరమించాడు. దాని పక్కనే గల మరో దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి కౌంటర్లోని 4000 రూపాయలను ఎత్తుకెళ్లాడు. కాగా పలు దుకాణాల్లో సీసీ కెమెరాలు దొంగతనం వీడియోలు రికార్డ్ అయ్యాయి. బాధితులు జంగారెడ్గూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం పట్టణంలో మరో 3 దుకాణాల షట్టర్లు తెరిచేందుకు దొంగ యత్నించినట్లు పలువురు దుకాణదారులు చెబుతున్నారు. నా పేరు జానకిరామ్. నేను జంగారెడ్గూడెం కాపురస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి జేపీ సెంటర్లో వ్యాపారం చేస్తున్నాం. నిన్న రాత్రి 23వ తారీఖు నైట్ 2 గంటల ప్రాంతంలో నా షాపులకు దొంగలు జొరబడి కొంత నగదును ఏటీఎంను తీసుకుని వెళ్ళారు. నేను జంగారెడ్గూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నగదు 800 పోయిందండి. ఏటీఎంలు పోయినాయి. నా దుకాణంతో పాటు జంగారెడ్గూడెంలో ఇంకో 4 దుకాణాలు కొట్టడం జరిగింది రాత్రి. నా పేరు చిన్నం జాజీ అండి. జేపీ సెంటర్లో చికెన్ షాప్ ఉన్నది, అంబికా చికెన్ సెంటర్. అయితే ఎప్పుడు ఈ సెంటర్లో రద్దీగానే ఉంటుంది. అయినా కూడా రాత్రి 1 గంట 2 ఆ సమయంలో చికెన్ షాప్ పైన సిమెంట్ రేకులు పగల కొట్టుకుని లోపలికి దిగి లోపల కోళ్ళు కొన్ని చంపేశాడు, కొన్ని పట్టుకెళ్ళాడు. అలా క్యాష్ కౌంటర్ కూడా కొద్దిగా నగదు కొంత పట్టుకుపోయాడు. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశాడండి. ధ్వంసం చేసి అంతా చిందరవందర చేసి షాప్ అంతాను మళ్ళీ ఎలా వచ్చాడో అలాగే సిమెంట్ రేకుల్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. బయట కూడా ఇంకా 2-3 షాపులు సాలిపేట జంక్షన్లోని ఇక్కడ చెప్పుల షాప్ ఒకటి ఉంది, అక్కడ కూడా షట్టర్లు పక్కన కొట్టి లోపలికి వెళ్ళి అంతా చిందరవందర చేశాడని తెలిసిందండి. నా పేరు సుమన్ అండి. మాది రెడీమేడ్ పూరి షాప్ అండి. రాత్రి 2:30 గంటల సమయంలో దొంగలు వచ్చి షట్టర్ పగలగొట్టి ఆ షాప్లో ప్రవేశించి ఒక 4000 రూపాయల క్యాష్, ఒక సీసీ కెమెరా కూడా దోసుకొని వెళ్ళారండి. మెయిన్ రోడ్లో షాపులు కూడా చేశారు. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. దీని మీద ఎస్ఐ గారు కూడా దర్యాప్తు చేసి న్యాయం చేస్తానని చెప్పారు. నా పేరు కంచెల జితేంద్ర అండి. మాది కిరాణా షాపు సాల్పేటలో. రాత్రి తాళాలు పగలగొట్టేశారు. రాత్రి 2:30 ఆ టైం దాటాక. మాది బయలుకి ఏంటంటే లోపల సెంటర్ లాక్లు ఉండడం వల్ల తాళాలు ఓపెన్ అవ్వకపోవడం వల్ల లోపలికి వెళ్ళడం కుదరలేదు. పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉంది మాది ఇంకోటి, అది కూడా తాళాలు పగలగొట్టారు, దాన్ని రాలేదు. మా అదృష్టం ఏంటంటే సెంటర్ లాక్లు ఉండడం వల్ల ఇలా జరిగింది. కానీ ఇలాగ నడి రోడ్డు మీద ఇలాగ దొంగతనం జరుగుతున్నా కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. కొద్దిగా అది కూడా చూడండి. ఎందుకంటే చాలా మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ ఇలా పట్టుకుపోతున్నారు. గంజాయికి అలవాటు పడిపోయి ఇష్టం వచ్చినట్టు చిన్న పిల్లలు
ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద తిరగడం ఇలాగ జరగడం వల్ల మేము చాలా లాస్ పోతున్నాం. కొద్దిగా అది ఆలోచించండి.